నాకేం చేయాలో అర్థం కావటం లేదక్క. ఇంకాసేపు ఆగితే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్ళి. భవానీ నాకు దూరం అయిపోతుందనిపిస్తోందక్క. రాహుల్, నువ్వు ఇలా పానిక్ అవ్వకురా. నీకేం చెప్పి ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇప్పుడిక చేయడానికి ఏమీ లేదక్క. ఇప్పుడేం చేసినా నాన్న అత్తయ్య బాధపడతారు. అసలే సీఎంలు మినిస్టర్లు వస్తున్నారు. వాళ్ల ముందు ఏమైనా చేస్తే పరువు కోసం వీళ్ళేమైనా చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే చచ్చిపోవాలనిపిస్తోందక్క. రాహుల్, ఏంట్రా మాటలు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అమ్మా జనని, ఓసారిలారా. వస్తున్నానమ్మా. ఇంకొకసారి ఇలా మాట్లాడావో అస్సలు ఊరుకోను. జనని, నిన్నే, త్వరగా రా. అమ్మ పిలుస్తుందిరా, ఇప్పుడే వచ్చేస్తాను. రాహుల్, నీకు దండం పెడతానురా, దయచేసి ఎలాంటి పిచ్చి పనులు చేసుకోకురా. వెళ్ళక్క. నీ తమ్ముడు మరీ ప్రాణం తీసుకునేంత పెరిగివాడు కాదు. కాకపోతే ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని బాధ, అంతే. హాయ్ బావా. ఏంటి బావా, నువ్వింకా రెడీ అవ్వలేదా? ఆ హ్యాండ్ ఏంటి అలా ఎంటీగా ఉంది? నీ చేతికి వాచ్ ఉంటే లుక్ అదిరిపోతుంది బావా. అలలైనా చిరు ప్రాణం అడిగిందే తొలి సాయం. అలలైనా చిరు ప్రాణం అడిగిందే తొలి సాయం. ఇప్పుడే జన్మల చెలిమినే కోరిన వరం గుండె చేరు ప్రేమ చినుకదినే. నువ్వెంత బాధపడినా నా మనసు కరగదు బావా. నేను మాత్రం నిన్ను మిస్ చేసుకోను. కావాలంటే భవానీని చంపేసి నీ బాధని కూడా చంపేస్తాను తప్ప నిన్ను మాత్రం మిస్ చేసుకోను. ఏంటి బావా, ఏం మాట్లాడావు? గిఫ్ట్ నచ్చలేదా? బాగుంది ఐశ్వర్య, నైస్. లవ్ యూ బావా. ఐశ్వర్య ప్లీజ్. ఓకే బావా. బావా, నాకైతే ఎప్పుడెప్పుడు మన పెళ్ళవుతుందా, ఎప్పుడెప్పుడు నీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానా అని పిచ్చి ఫీల్తో వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావు కదా? నాకు తెలుసు బావా, నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావని. కానీ నువ్వు చెప్పవు, దొంగ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా జరిగేది అదే బావా. గెట్ రెడీ ఫర్ దట్. నిన్న ఏదో మాట వరుసకి ఆ భవానీని రమ్మన్నాను బావా. కానీ ఈ నిజం తెలిసాక
దానితో నరకం స్పెల్లింగ్ రాయిస్తాను. అదే భవానీ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఏం చేస్తానో ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలీదు. కానీ నా బ్యాడ్ లక్, అట్లీస్ట్ ఆ ప్రేమని భవానీకి చెప్పలేకపోయాను. ఐశ్వర్యతో పెళ్లి యాక్సెప్ట్ చేయలేక నరకం అనుభవిస్తున్నానక్క. ఈ పెళ్లి జరగాలరా, ఖచ్చితంగా జరిగి తీరాలి. రేయ్, త్వరగా కానివ్వండిరా. అన్నయ్య, చాలా బాగున్నావు ఈ డ్రెస్లో. కాబోయే సీఎం గారి పక్కన మినిస్టర్గా నిలబడాలంటే ఈ మాత్రం ఉండాలి కదమ్మా. ఏంటమ్మా? సంతోషం ఎక్కువయ్యి కళ్ళలోంచి వచ్చేస్తోందన్నయ్య. నాన్న ఉంటే ఎంత సంతోషపడేవాడో అమ్మా. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని, ఇదే తన ఆఖరి కోరికని పదే పదే చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా నాన్న పైనుండి చూసి సంతోషపడతారన్నయ్య. ఆయన కోరినట్టే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నాం. ఈరోజు ఎంగేజ్మెంట్ కూడా చేస్తున్నాం కదా. ఆయన మాట నిలబెట్టినందుకు తప్పకుండా నాన్న సంతోషపడతారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం మహేంద్రవర్మ గారు. ఈ కాలంలో కూడా మీలాంటి అన్నా చెల్లెలు ఉన్నారంటే చాలా గొప్ప విషయం మహేంద్రవర్మ గారు. ఈ గొప్పతనమంతా నా చెల్లెలదేనండి. తను సెంట్రల్ మినిస్టర్ అయినా, రేపు కాబోయే సీఎం అయినా తన ప్రేమలో మాత్రం తేడా ఉండదు. తన స్థాయికి తలుచుకుంటే నా కొడుకు కన్నా గొప్పోళ్ళు వేలల్లో క్యూ కడతారు. అయినా అవన్నీ వద్దనుకొని ఇచ్చిన మాట కోసం నా కొడుకుని తన అల్లుడిగా చేసుకుంటుంది. అన్నయ్య, నా అల్లుణ్ణి తక్కువ చేయకు. ఎందుకంటే నేను వేల మందిని తీసుకురావచ్చు, కానీ రాహుల్ లాంటి క్యారెక్టర్ ఉన్నవాడు ఎక్కడా దొరకడు. రేర్ పీస్ అన్నయ్య వాడు, బంగారం. అయినా ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. మా అన్నయ్య నా మీద నమ్మకం పెట్టుకొని మాట కోసం ఇన్నాళ్ళు మా రాహుల్కి పెళ్లి చెయ్యకుండా ఉన్నాడు చూడండి, అది గొప్ప. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇలా ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటుంటే చూడ్డానికి ఎంత బావుందో అండి. వీటితో పాటు ఈ ఏడు ఇంకో విశేషం కూడా ఉంది. వీళ్ల పిల్లల పెళ్లితో పాటు ఛాయాదేవి గారేమో సీఎం కాబోతున్నారు, మహేంద్రవర్మ గారేమో మినిస్టర్ కాబోతున్నారు. నేను కాబోయే సీఎం, నువ్వు కాబోయే మినిస్టర్. ఇది ఫిక్స్. సరే అమ్మా.
హార్ట్ బీట్ ఇంత రైజ్ అవుతుంది అంటే డౌట్ లేదు, భవానీ వచ్చేసింది. సారీ మేడం, చూసుకోలేదు. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే నా హార్ట్ నీకే కాదు, నీ ఆరాకి కూడా అడిక్ట్ అయిపోయింది భవానీ. నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. దేవుణ్ణి చూసి సంతోషపడాలే కాని ఆయన గుండెల్లో చోటు కావాలని ఆశపడకూడదు భవానీ. తప్పు. నీ ప్రేమని ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంచేసుకో. నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగి అక్క, వంట వాసనలు నన్ను రా రా అని పిలుస్తున్నాయి. నిజముగా నిలిచేనా పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. అక్క, ఇచ్చుడు. అక్క, ఏంటక్క, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం పట్టించుకోవేంటి? సరే, ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వెళ్ళి నీ పనిలో ఉండు, నేనెళ్ళి నా పనిలో ఉంటాను. ఫంక్షన్లో కలుద్దాం. ఐశ్వర్య, ఆ భవానీ వచ్చింది. హే గర్ల్స్, ఎంగేజ్మెంట్కి గెస్ట్గా హీరోయిన్ వచ్చేసింది. హాయ్ చెప్పండి. హాయ్ హీరోయిన్. ఈ యాంగిల్లో యాజ్ ఇట్ ఈస్ గా తమన్నలా ఉంది ఐశ్వర్య. లండన్ లో అయితే నేచురల్ క్రష్ రష్మికలా ఉంది. ఏంటమ్మా ఇది? దీని పేరే ర్యాగింగ్ భవానీ. బాగుంటుంది. ఎక్కడ నువ్వు రావేమో, మా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని తెగ భయపడ్డాం. నువ్వు వచ్చింది మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కదా భవానీ. థ్యాంక్ యూ. ఏ, తనొచ్చింది మా అత్తయ్య దగ్గర కూలి పని చేయడానికి లీలా కదా భవానీ. కూలీ పని అంటే ఫంక్షన్లో గెస్ట్లకి టీలు కాఫీలు సర్వ్ చేయడానికా భవానీ? అవునమ్మా, దానికోసమే వచ్చాను. అయితే ఇంకేంటి, వెళ్ళి మా అందరికీ కాఫీ తీసుకురా భవానీ. భవానీ, వచ్చేసావా? నీకోసం అమ్మ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. రా భవానీ, అమ్మ దగ్గరికి వెళ్దాం. గర్ల్స్, ఫస్ట్ బాలే 6 కొట్టాం. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయేలోపు దీనికి నరకం అంటే ఏంటో 3Dలో చూపించాలి. ఆహా, నెయ్యి వాసన గుమాయించి కొడుతుంది. అమ్మో, ఐటమ్స్ బాగా ఉన్నట్టున్నాయి. మొత్తం పొట్టలో దాచేయాలి. అమ్మో, ఇడ్లీ, వడలు, దోసలు, చట్నీ, ప్లేట్. సాంబార్ తర్వాత వేసుకుంటా.
నెయ్యి లేకుండా ఇవన్నీ తింటే కిక్కుండదు కదా. నెయ్యి ఎక్కడుంది? అక్కడుంది. సూపర్ టేస్ట్. నెయ్యి అయిపోయిందంటే తినాల్సిన ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇదిగో అబ్బాయి, కొంచెం నెయ్యి ఇస్తావా? ఏనుగులంట అబ్బాయి, నువ్వా? ఏనుగేంటి? ఇంత పర్సనాలిటీ ఉంటే ఎవరైనా అలాగే పిలుస్తారు ఏనుగబ్బాయ్. అది వదిలేలే, ముందు ఆ నెయ్యి డబ్బా ఇలా ఇవ్వా. లేవలేకపోతున్నాను. తినేది నువ్వేగా, వచ్చి తీసుకెళ్ళమ్మా. నువ్వు ఈ ఇంట్లోనే పనిచేస్తున్నావుగా, నీ సంగతి అమ్మగారికి చెప్పానే అనుకో, ఇక అంతే. ముందు ఆ డబ్బా తీసుకురా. చూడ్డానికి ఇంతున్నావు, నన్నా ఏనుగులా ఉన్నానంటున్నావు. కొట్టాననుకో. తర్వాత కొడుదులే గాని ముందు ఆ డబ్బా తీసుకురా. త్వరగా తీసుకురా. ఇదిగో అబ్బాయి. ఏనుగబ్బాయి, ముందు ఆ పెసరట్టు టేస్ట్ అదిరింది, ఇంకో అట్టు తీసుకురావా, తిని పెడతా. నిన్నే అబ్బాయి. ఏనుగబ్బాయి, ఎలా తీసుకొస్తావు? ప్లేట్ తీసుకెళ్ళు. త్వరగా తీసుకురా. ఒకటంటే ఒకటేనా? ఇంకొకటెయ్యి. మరి చట్నీ? ఆహా, అద్భుతం. ఆహా, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని
లైఫ్. రైట్ అయినా రాంగ్ అయినా డెసిషన్ ఎప్పుడు నీదే అయి ఉండాలి.